ప్రైజ్ లార్డ్ అందరికీ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. మధ్యకాలంలో బైబిల్ నాకు మొత్తం తెలుసు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, ప్రతి వాక్యం అందరికీ తెలుసు క్రైస్తవులుగా. సాతాను కూడా వాక్యాలు తెలుసు. కానీ బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఎంతవరకు మనం పాటిస్తున్నాం, ఎంతవరకు ఆ వాక్య ప్రకారం మనం నడుచుకుంటున్నాం అనేది దేవునికి ఇంపార్టెంట్, అలాగే మనకు కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము పరలోకానికి వెళ్ళడానికి మనము పాటించిన ఆ యొక్క దేవుని వాక్యాలే మనల్ని పరలోకానికి నడిపిస్తాయి. కానీ ఈ మధ్యకాలంలో బైబిల్ తెలుసు అనేవాళ్ళు చాలా మంది ఉంటున్నారు. 200 సార్లు బైబిల్ చదివిన జార్జ్ ముల్లర్ ఎన్నో అద్భుతాలు పొందుకున్నాను, 200 సార్లు బైబిల్ చదువుకున్నాను, అయినప్పటికీ నేను చిన్నవాడను అని తను తగ్గించుకున్నాడు. కాబట్టి అతను ఎంతగానో హెచ్చింపబడి ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నాకు బైబిల్ మొత్తం తెలుసు అనే వాళ్ళు ఉంటున్నారు. వాక్యము వివరించడానికి వెళ్ళేలోపు మనకే 10 చెప్తున్నారు. కానీ దేవుడు ఈ సమయంలో మనతో ఏం మాట్లాడుతున్నాడు, మనం ఏం ప్రిపేర్ చేసుకోవాలి, మనం దేవుడి దగ్గర మనం తగ్గించుకోవాలి, ఏ వాక్యం ద్వారా దేవుడు నా జీవితంలో మాట్లాడని ఉద్దేశించి ఉన్నాడని మనం గ్రహించుకొని ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.